నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. సీఎం క్యాంప్ ఆఫీస్ కంటైనర్లపై వైసీపీ నేతలు సీక్రెట్లు బయటికి చెప్పేశారు. సో దీనివల్ల మరి ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ ఏఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తే ఆంధ్రాలో మనం గతంలో చూసాం, మీకు గుర్తుందో లేదో, 30 కంటైనర్లు మీకు గుర్తుండే ఉంటుంది. అది ఎంత సెన్సేషన్ అయిందో చూసాం. సో ఇప్పుడు చూస్తే మళ్ళీ కంటైనర్ల గోల మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఏంటంటే కొన్ని కంటైనర్స్ ఏంటంటే సీఎం క్యాంప్ ఆఫీస్లోకి వెళ్ళిపోయాయి. అంటే ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఇలాంటివి ఉండొద్దని చెప్పి మనకి ఈసీ ఆల్రెడీ చెప్పింది. అయినా కూడా వీళ్ళు ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అసలు ఆ మాటలు ఏమి లెక్క చేయకుండా వాళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారు. అయితే దానికి సంబంధించి వైసీపీ మంత్రులే కొంతమంది కంటైనర్లలో ఏముంది అంటే వాళ్ళకి తోచింది చెప్పేస్తున్నారు. కొంతమంది ఏమో కొన్ని అని చెప్తున్నారు, ఇంకొంతమంది ఏమో ఇంకో అని చెప్తున్నారు. సో దీనివల్ల మరి వైసీపీ ప్రభుత్వం మీద ఎలాంటి ఇది పడబోయే అవకాశం ఉంది? వినండి, గతంలో కూడా కంటైనర్ల విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఇవి ఎన్నికలు అయిపోతున్నాయి. ఎన్నికలకు కోడ్ వచ్చేసింది. నెక్స్ట్ మంత్ ఒక 1 మంత్లో ఎన్నికలు అయిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల నుంచి ఇసుక ద్వారా, నేను గతంలో కూడా చెప్పిన, ఈ మద్యం నాసిరకం మద్యం అమ్మినటువంటి సొమ్ము గవర్నమెంట్ లిక్కర్ షాప్స్, రిటైల్ షాప్స్, గవర్నమెంట్ షాప్సే పెట్టారు. పెడితే అక్కడ ఎంత డిస్టిలరీ నుంచి ఎంత మద్యం అక్కడికి వస్తుంది ఆ లెక్క ఉండాలి. ఆ ఎంతలాగా మద్యం వస్తుంది లెక్క ఉంటే దానిపైన ఎంత లాభం వస్తుంది లెక్కకు వస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది, మీకు ఎవరికి బిల్లు ఇవ్వడం జరగదు. అదే పాటు కూడా ఆన్లైన్ డిజిటల్ పేమెంట్ కూడా అక్సెప్ట్ చేయరు. నువ్వు ఎంత డిస్టిలరీ నుంచి తీసుకురా, ఎంత నుండి నమ్ము. దశల వారీగా మద్యపాన నిషేధం ఇది తీసుకొస్తున్నాడు కదా, మద్యపాన నిషేధం దశల వారీగా తీసుకొస్తున్నాడు. కానీ ఒక్కొక్క బెల్ట్ షాప్ కింద దాదాపు 50 వైన్ షాప్ కింద, ఒక్కొక్క వైన్ షాప్ కింద 50 బెల్ట్ షాపులు ఉన్నాయి. అందులో ఈ యొక్క నాసిరకం మద్యం మరి దానికి ఇది లెక్క లేకుండా అమ్మడం. ఈ యొక్క సొమ్ము ప్రభుత్వ ఖజానాకు పోయేటువంటి సొమ్ము అంతా కూడా ఈ తాడేపల్లి కొంపకు పోతుందని చెప్పేసి అనేక మార్లు చెప్పారు. ఇప్పుడు ఆ తాడేపల్లి ప్యాలెస్ అలియాస్ ఆ కొంపల ఎంత డబ్బు నిల్వ చేసుకున్నాడో ఆ డబ్బు మొత్తానికి కంటైనర్ల ద్వారా పంపిస్తున్నాడు. సో ఇప్పుడు ఏమవుతుంది, ప్రతిపక్షాలు కానివ్వండి, ఇంకా వేరే పార్టీ నాయకులు కానీ అడగడం వల్ల ఆ పార్టీకి చెందిన నాయకులు, మాజీ మంత్రులే, సలహాదారులే, ఏముందిరా భయ్ ఆ కంటైనర్లు అంటే, ఒకడు ఫర్నిచర్ అంటాడు, ఒకడు ఫ్రూట్స్ అంటాడు, ఒకడు డ్రై ఫ్రూట్స్ అంటాడు, ఇంకోటి డబ్బులు అంటాడు. సో రకరకాల మాటలు బయట వాళ్ళతో వినిపిస్తున్నాయి. కానీ అక్కడ జరిగేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రజల ద్వారా ప్రజలను దోచుకొని 5 సంవత్సరాలు దాచుకో పాలసీ ఏదో నడిపించాడు కదా. ఈ దోచుకున్నంత అయిపోయింది. ఇప్పుడు దాచుకున్న సొమ్మంతా కూడా బయటికి తరలిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తాను ఓడిపోతాడనే ఆయనకు ఒక ఎస్టిమేషన్ వచ్చేసింది, ఒక ఆలోచనలో ఉన్నాడు. ఖచ్చితంగా నేను ఓడిపోవడం జరుగుతుంది. ఏ విధంగా అయితే ఓడిపోయిన రోజే, ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజే కేసీఆర్ ఏ విధంగా ముఖం నల్లగా చేసి తన సొంత కార్ల సపోర్ట్ చెప్పు పెట్టకుండా వెళ్ళిపోయాడు, రేపు అది నాకు కూడా అదే గతి పడుతుందని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చాడు. ఆ ఆలోచనకు వచ్చి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఒక కంటైనర్స్ తెప్పించి ఆ కంటైనర్స్లో నువ్వు నిల్వ చేసుకున్న డబ్బులంతా కూడా వేరే చోటికి పంపించడం జరుగుతుంది. అంటే అది నిల్వ చేసుకున్న అంటే తన పర్సనల్ డబ్బులు అంటున్నారా, లేకపోతే పంచడానికి ఇచ్చిన డబ్బులు అంటారా జనాలకి? ఇప్పుడు పర్సనల్ డబ్బులు ఎంత ఉంటాయమ్మా? పర్సనల్ డబ్బు 1 కోటి, 2 కోట్లు, 10 కోట్లు, 1000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళొస్తాయి? కంటైనర్లో పోవాలంటే ఎన్ని 1000 కోట్లు కావాలా? ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే రకరకాల సీక్రెట్ స్థావరాలకు పంపించేసి అక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేయాలని ఆలోచిస్తున్నారు. దీనిపైన ఎన్నికల కమిషన్ సీరియస్గా స్పందించాలా, కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద జోక్యం చేసుకోవాలా. ఖచ్చితంగా ఈ యొక్క ఆర్థిక నేరానికి పాల్పడినటువంటి ఈ యొక్క డబ్బు విక్రయాలు, ఈ యొక్క హవాలా ట్రాన్సాక్షన్కి పాల్పడిన వాళ్ళందరి మీద కూడా దేశద్రోహం చట్టం పెట్టి వాళ్ళని ఫస్ట్ పీడీ యాక్ట్ విధించి వాళ్ళు జైలు అయ్యారు. ఒకరికి వేస్తేనే ఇంకోరికి బుద్ధి వస్తుంది, లేకుంటే ఇప్పుడు ఈ విచ్చలవిడితనం అనేది ప్రతి నగరంలో జరిగిపోయింది. అంటే ఇప్పుడు చూస్తుంటే మనం గతంలో చూస్తే 30 కంటైనర్ల డబ్బుని తరలించిండ్రు, లేకపోతే పంచిపెట్టే డబ్బే అదంతా
ఇంకొకటి ఏంటంటే చెన్నై తరలించి అక్కడ నుంచి వెళ్ళి ఆ డబ్బుని ప్రజలకి అంటే పంచడానికి చేస్తారని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు ఇది ఈ కంటైనర్ కూడా ఇట్లాంటిదే. అండ్ దీనికి కూడా పోలీసులు దగ్గరుండి ఎన్నికల కోడ్ ఉన్నా కూడా దగ్గరుండి పోలీసులే సహాయం చేస్తున్నారు. ఈసీ ఎంత కఠిన చర్యలు తీసుకుంటారన్నా కూడా భయపడట్లేదు. అంటే ఎందువల్ల ఇట్లాంటివి జరుగుతున్నాయి అంటారు అసలు? ఎందువల్ల జరుగుతున్నాయి అంటే వ్యవస్థ వాళ్ళ చేతులు ఉంది. ఇప్పుడు వ్యవస్థ వాళ్ళ చేతులు ఉంది, అధికారులు వాళ్ళ చేతులు ఉన్నారు. మేము ఏది చెప్తే అదే వేదమవుతుందని చెప్పి వాళ్ళొక భావన. ఇక్కడ తెలంగాణలో కూడా ఒకడు అట్లనే భావించిండు, అదం పాతాలకు తొక్కేయడం జరిగింది తెలంగాణ ప్రజలు. ఇప్పుడు అక్కడ కూడా అదే జరుగుతుంది. అక్కడ కూడా జరగబోయేది అదే కదా. నువ్వు ఇష్టం వచ్చినట్టు చేయాలి, ఎవరిని అడుగుడు లేదు, చేసేది లేదు. ఒక ప్రాజెక్ట్ చేసినా ఏం చేసినా ఎవరి పర్మిషన్ అవసరం లేదు. నీకు గవర్నర్ ఉంటాడు, రాష్ట్రపతి ఉంటాడు, పర్మిషన్ అడగాల. నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. ప్రజలు నీకు వాళ్ళ తరఫున సమస్య చెప్పమని ఎన్నుకొని ఒక ప్రజాప్రతినిధిగా నేను ఎన్నుకొని అక్కడ పంపించారు చట్టసభలకు. ప్రజల యొక్క ఉద్దేశం అది. ఆ ఉద్దేశాన్ని తారుమారు చేసి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వాళ్ళకి రాజులాగా వివరించి ప్రజలందరినీ పన్ను మనుషుల్లాగా కట్టుబానిసల్లాగా వివరిస్తే ఇది 100% తప్పు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. ఇవన్నీ ఇదే కాకుండా ఇంకా ఫోన్ ట్యాపింగ్, రకరకాల విషయాలు, ఇవన్నీ అక్రమాలన్నీ బయటకు వస్తాయి. దేశ చరిత్రలో ఇలా ఇప్పటివరకు ఒక ప్రభుత్వాన్ని నడిపించినటువంటి పార్టీ ఇంత రోజుల్లోనే ఏళ్ళ మీద లెక్క పెట్టేంత రోజుల్లోనే పతనం అయిపోయింది. చరిత్రలో ఇప్పటిదాకా చూడలేదు. అంటే చాలామంది ఏంటంటే ప్రజలు రాజన్న తీసుకొస్తాడు, నేను రాజశేఖర రెడ్డి కొడుకుని నేను ఆయన లెక్కనే పరిపాలిస్తా అని చెప్పేసి అప్పుడు ఓట్లడిగిన ఈ వ్యక్తి ఇప్పుడు ప్రజల మధ్యలోకి పోయేది లేదు. అంటే ప్రజలకు ఏం ఇబ్బందులు ఉన్నాయో కనుక్కునేదే లేదు. కానీ ఇప్పుడు మాత్రం తను ఇప్పుడు మళ్ళీ ప్రజలకు వచ్చేసి నేను ఇది చేస్తా అది చేస్తా, మా ఇట్లా ఉంటాయి అట్లా ఉంటాయి అని మాట్లాడితే మరి ప్రజలు నమ్ముతారంటారా? ఇగో ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేసి అన్ని మాటలు మాట్లాడాడు. ఏం చేసిండు? వచ్చి మద్యపాన నిషేధం చేస్తాను, రాజన్న రాజ్యం తీసుకొస్తాడు. రాజన్న కొడుకు రాక్షసుడు తయారైంది. అక్కడ మద్యపాన నిషేధం చేస్తాడు, దశల వారీగా చేస్తాడు. దశల వారీ కాదు, దశల వారీగా మద్యం విక్రయం అనేది పెరిగిపోయింది. ఇంకా ఆ నాసిరకం మద్యం ప్రజలకు అలవాటు చేసి ఆ నాసిరకం నాణ్యత ప్రమాణాలు లేనటువంటి మద్యాన్ని సేవించి ఎంతోమంది అనారోగ్య బారిన పడుతున్నారు. ఇవన్నిటికీ రెస్పాన్సిబుల్ జగన్మోహన్ రెడ్డి కాదా? చాలా విషయాలు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు. ప్రజల్ని మోసం చేశాడు. ఏ విధంగా కేసీఆర్ చేశాడో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలను మోసం చేయడం జరిగింది. ఇప్పుడు మరి వాళ్ళ నేతలు ఈ కంటైనర్ల ఇది ఒకరేమో మీరు అన్నట్టు ఫర్నిచర్ ఉందంటున్నారు, ఒకరేమో లేదు వేరేవన్నీ చెప్పేసి అంటున్నారు. ఈ వాళ్ళనే సఖ్యత లేదా? అంటే ఇప్పుడు వైసీపీ నేతలలో వాళ్ళలో వాళ్ళే ఇంకా ఒక మాట మీద నిల్చునే తత్వం అయితే కనబడట్లేదు మరి చూస్తుంటే. సఖ్యత లేదన్నట్టు కాదు, ఈ సజ్జలో కూడా జగన్మోహన్ రెడ్డి మనిషే. జగన్మోహన్ రెడ్డి దొంగతనంలో ఒక భాగం ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అడిగిన వాళ్లకు, ప్రశ్నించిన వాళ్లకు మిస్గైడ్ చేయడానికి ఒకడు ఫర్నిచర్ అని, ఒకడు ఇంకోటని మిస్గైడ్ చేయాలి. మిస్గైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇష్యూ నుంచి టాపిక్ డైవర్ట్ అవుతుంది. అంతలోపు ఈయన పనిని కానించుకోవచ్చు అని చెప్పేసి ఉద్దేశం. అంటే ప్రజల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు అంటారు. మొత్తానికి ప్రజల్ని పిచ్చోళ్ళు చేస్తారు. వీళ్ళు కరడు కట్టిన నేరస్తులు, దేశద్రోహులు. వీళ్ళకు నైతిక బాధ్యత లేదు పార్టీ నడిపించడానికి. వీరు ఎన్నికల రణరంగంలో వీళ్ళు రావడానికి అర్హత లేదు. వీళ్ళకి ఆ కల్వకుంట్ల జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళు కానివ్వండి, ఇద్దరు అంతే అంటారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.